సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా అందరూ కూడా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళ గురించి, కిడ్నీ స్టోన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నాట్ ఓన్లీ కిడ్నీ, యూరినరీ ట్రాక్, అలాగే గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య కూడా బాగా పెరిగిపోతూ వస్తుంది. ఎందువల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటుంది, అసలు గాల్ బ్లాడర్ యొక్క మేజర్ రోల్ ఏంటి మన శరీరంలో అనేది, ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఫ్రమ్ అనన్య హాస్పిటల్, కూకట్పల్లి. హలో సార్. నమస్తే సార్. సార్, సో చాలా మంది నేను చెప్పినట్టుగా కిడ్నీ స్టోన్స్ గురించి ఎక్కువ మందికి అవగాహన అనేది బాగానే ఉంటుంది. అయితే ఈ కిడ్నీ స్టోన్స్తో పాటుగా ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయని వింటున్నాము. ఎందువల్ల వస్తుంది? మేజర్గా గాల్ బ్లాడర్ రోల్ ఏంటి అసలు? బేసిక్గా మనం చెప్పాలంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ అవగాహన ఎందుకు ఉంది అంటే సిమ్టమాటిక్ ఎక్కువ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ స్టోన్స్ అంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సిమ్టమాటిక్ కిడ్నీ స్టోన్స్ చాలా వరకు ఉంటాయి. సేమ్ గాల్ బ్లాడర్లో, బట్ ఓన్లీ థింగ్ అంటే గాల్ బ్లాడర్లో 90% ఆఫ్ దెమ్ ఏమంటారు, ఎంత పెద్ద సైజ్ వచ్చినా వాళ్ళకి సిమ్టమ్స్ రాకపోవచ్చు, పెయిన్ రాకపోవచ్చు. సో కిడ్నీ స్టోన్లో పెయిన్ వస్తుంది కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది మనకి, సొసైటీలో దాని గురించి అవగాహన ఎక్కువైపోయింది. ఉల్టా ఏం తీసుకోవాలంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ కిడ్నీ స్టోన్స్. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలో. బట్ అయినా కానీ మనం అలా చూసుకుంటే గాల్ బ్లాడర్ ఫంక్షన్, చాలా మంది అడిగేది ఏంటంటే గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి, చాలా యూజ్ అవుతుంది కదా, డైజెస్టివ్ ఆర్గన్ కదా అంటే ఇట్ ఈస్ నాట్ ఎ డైజెస్టివ్ ఆర్గన్. అంటే దాన్ని పారాడైజెస్టివ్ సిస్టమ్ అంటారు. డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓన్లీ జిఐ ట్రాక్ట్. దీస్ ఆర్ ఆల్ పారాడైజెస్టివ్ సిస్టమ్స్ అంటాం. కొంతవరకు ఇవి హెల్ప్ చేస్తాయి. గాల్ బ్లాడర్ పని ఏమంటే మన యూరినరీ బ్లాడర్ లాగా కలెక్ట్ చేసుకునే సిస్టమ్ అది. ఇట్స్ ఎ కలెక్టింగ్ సిస్టమ్ అంటాం. అది మన పైత్యరసం, లివర్లో ప్రొడ్యూస్ అయిన లివర్ బైల్ జ్యూస్ ఏముంటుందో దాన్ని మనము 3 times మీల్స్ ఉంటాయి మనకు, వి ఈట్ 3 times. ఇన్ బిట్వీన్ మీల్స్ ఏముంటుందో మనకు గాల్ బ్లాడర్లో కలెక్ట్ అవుతుంది ఆ జ్యూస్, ఇంటెస్టైన్లోకి రాదు. సో గాల్ బ్లాడర్లో ఎంత కెపాసిటీనే, దాని కెపాసిటీ 50 to 60 ml అంతే, దానికన్నా ఎక్కువ ఉండదు. సో దాన్ని కలెక్ట్ చేసుకొని వాటర్ కంటెంట్ని తగ్గించడము, ఇంపార్టెంట్ బైల్ని కలెక్ట్ చేసుకొని ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే ఇస్తుంది లివర్కి, నేను ఫుల్ ఉన్నాను ఇప్పుడు ప్రొడక్షన్ ఆపేయంటని. సో దాని పనే అది, జస్ట్ కలెక్టింగ్. ఇట్ డజంట్ డూ ఎనీ అదర్ దిస్. మనం తిన్నప్పుడు భోజనం చేస్తున్నట్లే కొంచెం పంప్ చేస్తుంది, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బైల్ జ్యూస్ని ఇంటెస్టైన్లో పంపిస్తుంది. ఇట్ ఈజ్ ఇట్స్ జాబ్. చాలామందికి అనుకునేది ఏమంటే అదే బయలు ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల దాన్ని తీసేస్తే బయలు ప్రొడక్షన్ ఆగిపోతుంది, జీర్ణాశయమకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్ ఇది. బట్ దానివల్ల మనకు ఈ మధ్యన మీరు చెప్పినట్టు స్టోన్స్ ఎందుకు ఎక్కువ కనిపిస్తున్నాయి, బయటపడుతున్నాయి ఏంటంటే స్టోన్ ఇన్సిడెన్స్ పెరిగింది, ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ గాల్ బ్లాడర్లో. రెండోది డిటెక్షన్ రేటు పెరిగింది. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో 10 మంది ఉంటే అట్లీస్ట్ 5 people గెట్ అల్ట్రాసౌండ్ డన్. మాస్టర్ చెకప్, ఆఫీస్లో చెకప్ చేశారు, ఎవరికొకరు బయటపడుతుంది. దీస్ అన్ని ఏమంటాం అంటే మనం ఏదో టెస్ట్కి వెళ్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ బయటపడ్డాయి ఏంటని, నాకు ఏమి సిమ్టమ్స్ లేదు బయటపడ్డాయి ఏంటని డిటెక్టింగ్ రేట్ పెరిగింది. అలాగే ఫార్మేషన్ రేటు పెరిగింది. ఎందుకంటే మనము వీఆర్ ఇన్ ద ఎరా ఏమంటారు సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం 80% ఆఫ్ పాపులేషన్ ఇప్పుడు అర్బనైజేషన్ అవుతా ఉంది, అంటే సిటీకి వచ్చేస్తున్నారు. సెకండ్, సిట్టింగ్ అండ్ డూయింగ్ జాబ్స్, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ గోస్ ఇన్. మీకు సిటీకి మూవ్ అయిన వాళ్ళు ఎవరైనా చూడండి, బేసికలీ దే గెయిన్ వెయిట్, వాళ్ళ అలవాట్లే మారుతాయి. దానివల్ల ఏమవుతుంది ఏంటంటే మనకు గాల్ బ్లాడర్లో ఉండే వాటర్ కంటెంట్ ఏముందో తగ్గినప్పుడు సాల్ట్ కంటెంట్ పెరుగుతుంది. అది ఒక రీజన్. సెకండ్, లాస్ట్ 10 yearsలో వైరల్ డిసీజెస్ అనేది రిపీటెడ్గా వస్తున్నాయి. మీరు ఏ సీజన్, మనకు ఒక టైం ఉంటుండే ఇయర్లో, వైరల్ ఫీవర్ సీజన్ అనేది ఒక టైం, సెప్టెంబర్ ఆ పీరియడ్లో ఉంటుండే. ఏ వైరల్ ఫీవర్ వచ్చినా సెప్టెంబర్, అక్టోబర్ అయిన తర్వాత వీఆర్ ఫ్రీ ఫర్ 10 months. ఇప్పుడు అలా కాదు, మీరు ఏ సీజన్ అన్నా తీసుకోండి, వైరల్ ఫీవర్ ఒక్కరికైనా ఒకరికి వస్తూనే ఉంది. సో ఈ వైరస్ ప్రతి ఆర్గన్ను అఫెక్ట్ చేస్తుంది, దాంట్లో గాల్ బ్లాడర్ అఫెక్ట్ అవుతుంది. సో గాల్ బ్లాడర్ పనిచేసి తగ్గించింది ఏంటంటే స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంది. సో దీనికి రీజన్స్ హెరిడిటరీ అంటాం. ఇప్పుడు నా ఫ్యామిలీలో మా మదర్కో, మా గ్రాండ్ మదర్కో, మా ఫాదర్కో ఎవరికో ఉంది అంటే నాకు స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెరిడిటరీ రిలేటెడ్.
ఒకటి. రెండోది ఇట్స్ కామన్ ఇన్ ఫీమేల్స్. రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఏముంటుందో ఫ్రమ్ మెచ్యూరిటీ అరౌండ్ 15 to 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు వాళ్ళకు హార్మోనల్ చేంజెస్ వస్తుంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మాకు సైన్స్లో చెప్పేది ఒకటి 4Fs అంటారు. ఫ్యాట్, ఫర్టైల్, ఫీమేల్, ఫేర్. తెల్లగా ఉండేవాళ్ళు, లావు ఉండేవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు అండ్ ఫీమేల్. ఈ 4 ఉండేవాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే స్టోన్ ఫార్మేషన్. సో కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏమంటారు నంబర్ ఆఫ్ డిటెక్టెడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ పెరిగినాయి బికాజ్ వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ మెడిసిన్ అంటాం. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ అనేదే ఉండలేదు. నాకు వచ్చేవాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేవాళ్ళు కాంప్లికేటెడ్ డిసీజెస్తోనే వస్తుంటుంది. జాండీస్ లేదా ప్యాంక్రటైటిస్ లేదా సీరియస్ అయ్యి ఐసీయూకి అడ్మిట్ అయ్యి అప్పుడు డయాగ్నోస్ చేస్తే మనకు తెలుస్తుంది స్టోన్స్ ఉన్నాయండి. ఇదే రీజన్ అంటే. ఇప్పుడు ఏముంది ఏంటంటే 100లో 99 ముందే తెలుసుకుంటారు. ఆ 1% ఏముండరు. ఆ 1% పీపుల్ కమ్ విత్ సిమ్టమాటిక్ స్టోన్స్. ఇది మెయిన్ రీజన్. సో ఈ గాల్ బ్లాడర్లోని స్టోన్స్ని కరిగించుకోవటానికి అంటూ కొన్ని ఆహార పదార్థాలు ఈ మధ్యన ఎక్కువగా ఇవి తీసుకుంటే కరుగుతుంది. లైక్ నిమ్మరసం ఎక్కువ తీసుకోవాలి, బీట్రూట్ జ్యూస్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇలాంటివి ఏవో కొన్ని ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలా చేయడం వల్ల కరుగుతుంది అని ఈవెన్ దో ఐ మీన్ కిడ్నీ స్టోన్స్ తో సైతం దానికి కూడా ఇట్లాగే చేస్తూ ఉన్నారు. ఆపిల్ సైడర్ వెనిగర్ ఇలాంటివి తీసుకుంటే తగ్గుతుంది. లైక్ అది నిజమేనా? 99.99% ఆఫ్ ద టైమ్స్ సైంటిఫిక్గా మేము ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ విని ఒక కన్క్లూజన్కి వస్తున్నాం కాబట్టి దే ఆర్ ఆల్ ఫేక్. దెర్ ఈజ్ నో సైన్స్ బిహైండ్ డిజాల్వింగ్ స్టోన్స్ అండి. ప్రపంచంలో సైన్స్ అనేది మనం ఏమంటే ఇప్పుడు నేను ఒక సర్జరీకి వెళ్ళేక ముందు దీనికి మెడికల్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫుడ్తో ఏమైనా చేంజ్ చేయగలమా అంటేనే అన్ని ప్రయత్నాలు జరిగిపోయినాయి. దానికి మెడిసిన్స్ ఇచ్చి కరిగించడానికి, దాంట్లో అది కాలేదు ఏంటంటే డైరెక్ట్గా స్టోన్స్ బ్రేక్ చేయడానికి, స్టోన్స్ కరిగించడానికి అన్ని ప్రయత్నాలు జరిగిపోయినాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది బీట్రూట్ లేదా యాపిల్ సిడర్ వినగార్ది లేదా లెమన్ కంటెంట్ ఇది పెరిగితే తగ్గుతుంది అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ దట్ 30 seconds వీడియో. మర్చిపోవాలి. ఐఎమ్ సైన్స్ పర్సన్, ఐ స్పీక్ ఓన్లీ సైన్స్. ఇప్పుడు నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎన్ని ప్రయత్నాలు మీరు ఏదైనా చేయండి, యాజ్ ఆఫ్ టుడే దెర్ ఈజ్ నో మెడికేషన్ టు డిజాల్వ్, దెర్ ఈజ్ నో ప్రొసెస్ టు డిజాల్వ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఫిజికల్గానే దాన్ని అటాక్ చేయాలి. ఒకటి గాల్ బ్లాడర్ తీయాలి, లేదా ESWL అంటే స్టోన్ బ్రేకింగ్ మషిన్స్ ఉంటాయి. బట్ దే హ్యావ్ ట్రైడ్. ఇప్పుడు కిడ్నీ అయితే ఫిక్స్డ్ ఆర్గన్, కిడ్నీని మనం కదిలించలేము, మనం మూమెంట్ కాదు. గాల్ బ్లాడర్ మనం పొజిషన్ చేంజ్ అయినట్లల్లా మూవ్ అయ్యే థిన్ వాల్డ్ గాల్ బ్లాడర్ అంటే పేపరీ తినండి. మనము A4 సైజ్ పేపర్ కన్నా థిన్గా ఉంటుంది. టిష్యూ పేపర్ సైజ్ అనుకోండి దాని వాల్. దాన్ని మనం కొడతా పోతా ఉంటే డ్యామేజ్ అయిపోయింది, బ్రేక్ అయిపోతుంది. సో పైత్యరసం ఒక్కసారి దాని నుంచి బయటకు వచ్చిందంటే విషం. మరి ఇప్పుడు ఎవరన్నా చికెన్ షాపు లేదా దీంట్లో వస్తే వాళ్ళు గాల్ బ్లాడర్ని తీసి పడేస్తారు, తీసేస్తారు. ఎందుకంటే ఇది విషం సార్ అంటే. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది డిజాల్వింగ్ ఫిజికలీ ఈజ్ నాట్ పాసిబుల్, మెడికలీ ఇంపాసిబుల్. ఇంకా ఫుడ్లో అంటే ప్రివెంటివ్ మెజర్స్ అంటారు. బేసికలీ ఆకుకూరలు, టొమాటోస్, క్యాబేజెస్, కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దంటే ఏంటని కొన్ని న్యూస్లు ఉన్నాయి. బట్ అది మనం ఇఫ్ యూ గో టు చైనా, ఇఫ్ యూ గో టు మంగోలియా, ఇఫ్ యూ గో టు కొరియా, జపాన్, దే ఇట్ రా ఫుడ్ అండి. 90% ఆఫ్ దెమ్ ఆకుకూరలు తింటారు వాళ్ళు, రా టొమాటోస్. వాళ్ళు తినే వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటే ఏముంటాయి, ఆక్సలేట్ స్టోన్స్ అంటాం. దాంట్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి కిడ్నీ స్టోన్స్కి సంబంధించింది. బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ దాని కంటెంటే, కెమికల్ కంటెంట్ తెలుసుకోవాలి ఫస్ట్. గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఉండేది కాల్షియం బేస్డ్ బిలిరుబిన్ స్టోన్స్ అంటాం. కిడ్నీ స్టోన్స్ లాగా యూరైట్ స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్ కాదు. దే ఆర్ మెయిన్లీ ఫౌండ్ బికాస్ ఆఫ్ మన బాడీలో ఉండే డిఫెక్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, డ్యామేజ్ అయినాయి అనుకోండి, హిమోలిటిక్ అనీమియాస్ అంటాం. డ్యామేజ్ అయినప్పుడు స్టోన్స్ ఫామ్ అవుతాయి, అవి బిలిరుబిన్ స్టోన్స్. దాంతో కాల్షియం కలిపింది ఏంటంటే మిక్స్డ్ స్టోన్స్ అంటాం, లేదా కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం.
దీనివల్లనే పెరుగుతాయి తప్ప దెర్ ఈజ్ నో వే దే కెన్ బి డిజాల్వ్డ్. సో గాల్ బ్లాడర్ని ఎప్పుడు తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది? గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే తెలిసింది ఇంటర్నెట్లా, దట్ ఈస్ ద బెస్ట్ టైం. నాకు పెయిన్ చాలామంది ఏమంటారు, ఇప్పుడు ఒక డాక్టర్ నేను బ్లేమ్ చేసేదానికి నా పాత పద్ధతి ఏముండే అంటే పెయిన్ వస్తేనే మా డాక్టర్ దగ్గరికి వస్తుండ్రు. ఇప్పుడును అదే పాటిస్తారు కొందరు. ఓల్డెన్ థియరీ ఏముంది అంటే పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేయి, పెయిన్ వస్తే చేయించుకో, ఇలాంటి అడ్వైజులు చాలా ఉంటాయి. బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ పెయిన్ వచ్చే వరకు వస్తే మాత్రము, ఇప్పుడు గాల్ బ్లాడర్ అంటే ఇదండి, మనకి లివర్ కిందనే ఉంటుంది గాల్ బ్లాడర్, లివర్ కిందనే ఉంటుంది గాల్ బ్లాడర్. ఇది చిన్నదే, ఇట్స్ హార్డ్లీ ఏమంటారు 4 సెంటీమీటర్ సైజ్. ఈ గాల్ బ్లాడర్ పేపర్ అయితే దీంట్లో స్టోన్స్ ఫామ్ అయ్యింది, అదేమన్నా బ్లాక్ అయింది ఏంటంటే నేను ఇదే సేమ్ లివర్ దీని కిందనే ఉంటుంది, మీకు హార్డ్లీ దీంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్తో కనిపించేది గాల్ బ్లాడర్. అది పేపర్ అయితే ఉంటుంది, దాంట్లో స్టోన్ ఫార్మేషన్ అయ్యి పెయిన్ వచ్చింది ఏంటంటే ఇండికేషన్ దాని గొంతుని నొక్కేసినట్టు, నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ అంటాం. దానికి ఇరుక్కొంది ఏంటంటే పెయిన్ వస్తుంది, అంతవరకు పెయిన్ రానే రాదు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఏమంటారు ఇంత పెద్ద స్టోన్ ఉన్నా, డే బిఫోర్ ఎస్టర్డే ఐ ఆపరేటెడ్ ఆన్ ఏ యంగ్ ఫెలో, అంటే జస్ట్ లైక్ శివలింగం లాగా, మీకు మినీ శివలింగం ఒక 4 సెంటీమీటర్ సైజ్ మినీ శివలింగం ఎట్లుంటుందో అంతే, అంత పెద్ద స్టోన్. ఆడ చెప్పేది నాకు ఎప్పుడు సిమ్టమ్స్ లేవు సార్. మొన్న సీరియస్గా సివియర్ పెయిన్ వచ్చి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన ఉంటుంది. సో ఆయన వచ్చిందే ఎమర్జెన్సీ. అంటే రెగ్యులర్గా మనం స్క్రీనింగ్ చేసుకోవడం తప్పితే కానీ మనకి ఇట్లా సిమ్టమ్స్ వైజ్గా తెలియడం అయితే జరగదంటారు. ఏమంటారు మీరు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసే కాదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయంటే మీకు ఫస్ట్ స్క్రీనింగ్లో తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు దానికి సిమ్టమ్స్ ఏం తెలియవు కదా, అసలు నాకు ఉంది లేదు అనేది తెలియదు. సో నేను సిమ్టమ్స్ నో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ వితౌట్ సిమ్టమ్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయంటే సిమ్టమ్స్ ఉండే ఉంటాయి. పెయిన్ తక్కువ మంది, పెయిన్ చాలా మందికి అనుకునేది ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ అంటే పెయిన్ రావాలి అంటారు. మిగతా సిమ్టమ్స్ సింపుల్ అసిడిటీ సిమ్టమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఆయిల్ ఫుడ్ తినలేకపోతున్నా సార్, నేను బిర్యానీ తిన్నాను పొట్టంతా ఉబ్బినట్లుంది, తేపులు అంటే తేపులు వస్తున్నాయి, ఎండోస్కోపీలు ఎన్నిసార్లు చేయించుకున్నా నార్మల్ అంటారు సార్ అంటని. సో ఫ్యాటీ ఫుడ్ అవర్షన్ అంటాం దీనికి. ఆయిల్ ఫుడ్ తినేదే మానేస్తారు కొందరు. మీరు కొంతమందికి అడిగితే అబ్బా నాకు పడదు నేను మానేస్తున్నా, ఎందుకంటే చెప్పరు, అది తీసుకుంటే నాకు పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, తేపులు వస్తే మంటలాగా ఉంటుంది, ఏ టిపికల్ సిమ్టమ్స్ అంట. మరి ఈ గాల్ బ్లాడర్ని తీసేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఈ తీసేసిన తర్వాత ఈ కడుపు ఉబ్బరం అనేది, వాళ్ళకి వాపు అనేది ఇది కామన్గా కనిపిస్తుంది అంటారా వాళ్ళకి? ఉబ్బడం బేసిక్గా మనము బిఫోర్ గాల్ బ్లాడర్ స్టోన్సే రీజన్ ఫర్ యువర్ సిమ్టమ్స్ అనే దానికి మనం కొన్ని లైఫ్ స్టైల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను పేషెంట్కి వచ్చాడు అల్ట్రాసౌండ్తో మీకు గాల్ బ్లాడర్ స్టోన్సే రీజన్ అనే దానికి ఫస్ట్ ఏం ఫుడ్ తింటావు, ఎలాంటి టైంలో తింటావు, నీ లైఫ్ స్టైల్ ఏంటి, అది కాకుండా అల్సర్ ఏమైనా ఉందా రూల్ అవుట్ చేసుకుంటాం ఒక ఎండోస్కోపీ చేసి. ఇవేం లేదంటే డెఫినెట్లీ 100% ఇట్ ఈస్ రిలేటెడ్ టు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఫిక్స్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ రూలింగ్ అవుట్ ప్యారలల్లీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే. ఎందుకంటే అల్సర్ ఉండను సేమ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, ప్యాంక్రటైటిస్ ఉండను సేమ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, అప్పర్ డైజెస్టివ్ ట్రాక్లు ఏముంటాయో దే హ్యావ్ సిమిలర్ సిమ్టమ్స్. దాంట్లో 1-2 సిమ్టమ్స్ పికప్ చేసుకోవాలి, అవి ఇంపార్టెంట్, ఇదే పాయింట్ అయి చేస్తాయి. సో కాబట్టి అవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్సే అంటే తెలిస్తే గాల్ బ్లాడర్ తీసేయాలి. ప్రపంచంలో ఒకటే ఒక ట్రీట్మెంట్, నాక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్. ఇప్పుడు ఏమంటే ముందు ఓపెన్ చేసి చాలా పెద్ద కోసి ఆల్మోస్ట్ 1 వీక్ 10 days 1 month రెస్ట్ అట్లుంటుండే. ఇప్పుడు ఈరోజు చేస్తే బై ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈజ్ హోమ్ ఆర్ షీ ఈజ్ హోమ్. 2 days తర్వాత దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ వర్క్. ఒక 5 days తర్వాత ఒక స్టిచ్ ఉంటుంది తీసేస్తా, కొందరు కరిగిపోయే స్టిచెస్ ఇస్తాము. సో మాక్సిమం 1 week లో అంతా ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది. ప్రపంచంలో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో ఏమంటే మనకు అపోహలు ఎక్కువ ప్రతిదానికి. ఒక ఆర్గాన్ అది పనిచేసే ఆర్గాన్ కదా, తీసేస్తే నాకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో లివర్ పాడైపోతుంది, నా ఇంటెస్టైన్ పని చేయవు, నేను లావ్ అయిపోతానేమో లేదా బక్కగా అయిపోతానేమో, చాలా రకరకాల ఇది ఉన్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకసారి స్టోన్స్ ఫామ్ అయ్యాయి ఏంటంటే గాల్ బ్లాడర్ పని చేయదు. సో మీ పొట్టలో ఉన్నాను కూడా అది పని చేస్తలేదు అంటే అని అర్థం. ఇట్ విల్ బి ఏ నాన్ ఫంక్షనింగ్ గాల్ బ్లాడర్. ఆబ్వియస్లీ మీకు అది ఉన్నాను పని చేస్తలేదు, డైజెషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే లివర్ ఇస్ ద ప్రొడక్షన్, ఇది
ప్రొడక్షన్ ఆఫ్ బైల్ ఈజ్ లివర్లో జరుగుతుంది, గాల్ బ్లాడర్ కాదు. గాల్ బ్లాడర్ ఈజ్ స్టోరింగ్ ఏజెంట్, ఇన్ బిట్వీన్ ఏజెంట్ ఉంటాడు. ఒక్కసారి గాల్ బ్లాడర్ పని చేయలేదంటే మనం ఒక సిస్టమ్ అంటాం, ఆర్చ్ అంటాం, ఉంటుంది రిఫ్లెక్స్ ఆర్క్ అంటాం. గాల్ బ్లాడర్ నాకు పని చేస్తలేదు అంటే లివర్కి తెలిసింది ఏంటంటే బైపాస్ చేస్తుంది. అది ఆల్రెడీ దెర్ ఈజ్ నో రోడ్, డైరెక్ట్గా ఇంటెస్టైన్కి బైల్ జ్యూస్ పంపిస్తుంది. సో కాబట్టి గాల్ బ్లాడర్ తీసేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి రీజన్స్ అండ్ ఈ ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.